అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 31 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు పరిశుభ్రంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఆనందానికి అదే నిజమైన మూలము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 31, 2026 వారం మంగళవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 6:15, సూర్యాస్త సమయము 6:25, చంద్రోదయం 5:06, చంద్రాస్త సమయం 5:28. ఈ రోజున తిథి త్రయోదశి. త్రయోదశి తిథి మార్చి 30 ఉదయం 7:09 నుంచి ప్రారంభమయ్యి మార్చి 31 ఉదయం 6:56 వరకు త్రయోదశి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వ పాల్గొని మార్చి 30 మధ్యాహ్నం 2:47 నుంచి ప్రారంభమయ్యి మార్చి 31 మధ్యాహ్నం 3:20 వరకు పూర్వ పాల్గొని ఉంటుంది. తదుపరి ఉత్తర పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. మార్చి 31 రాత్రి 9:32 వరకు. తదుపరి కన్యారాశి. యోగం గంట మార్చి 30 సాయంత్రం 4:51 నుంచి మార్చి 31 మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి వృద్ధి. కరణం తైతుల మార్చి 31 ఉదయం 6:56 వరకు. తదుపరి గరిజ మార్చి 31 సాయంత్రం 6:58 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 10:48 నుంచి రాత్రి 12:29 వరకు. అలాగే దుర్ముహూర్తము ఉదయం 8:44 నుంచి ఉదయం 9:29 వరకు. మరలా రాత్రి 11:09 నుంచి రాత్రి 11:56 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:54 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:39 నుంచి ఉదయం 5:27 వరకు. అమృతకాలం ఉదయం 8:46 నుంచి ఉదయం 10:25 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 6:26 నుంచి సాయంత్రం 6:50 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:26 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ద్రోణాచార్యుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: బలిచక్రవర్తిని ఎవరు పాతాళానికి పంపారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకత విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున రేవతి కార్తె. ఈ రోజున పంచాంగం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 31 మధ్యాహ్నం 3:20 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 31 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్న పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.